స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ ఆదివారం కొరకు మనకు అందించబడినటువంటి అంశము పరిధులు లేని విశ్వాసాన్ని గుర్తించి గౌరవించుట. స్నేహితులారా, మానవుడు గిరిగీసుకొని బ్రతికేటటువంటి వాడుగా ఉండినాడు. మతం అనేటటువంటి పరిధి, కులం అనేటటువంటి పరిధి, జాతి అనేటటువంటి పరిధి, సాంప్రదాయాలు, సంస్కృతులు అనేటటువంటి పరిధి, లేక ధనము, పేదవాడు, ఉన్నవాడు, లేనివాడు అని ఎన్నో పరిధులను గీసుకొని ఈ లోకంలో జీవించేటటువంటి వాడుగా ఉన్నాడు. తన పరిధి వరకు మానవుడు చాలా సౌకర్యవంతంగా ఫీల్ అవుతాడండి. అంటే తన మతము వరకు చాలా సౌకర్యంగా ఫీల్ అయ్యి, ఈ మతము నాది, ఈ మతము కానటువంటి వారు నావారు కాదు, ఈ కులంలో ఉన్నటువంటి వారందరూ నావారు, ఈ కులానికి బయట ఉన్నటువంటి వారందరూ నావారు కాదు అనే ఆ పరిధి బయట ఉన్నటువంటి వారందరినీ, ఈ పార్టీలో ఉన్నవారు, ఈ గుంపులో ఉన్నటువంటి వారందరూ నావారు, ఈ గుంపుకు బయట ఉన్నటువంటి వారు, ఈ పార్టీకి బయట ఉన్నటువంటి వారు నావారు కాదు అనే ఈ పరిధుల మధ్య, అడ్డుగోడల మధ్యనే మానవుడు జీవించడానికి ఇష్టపడేటటువంటి వాడుగా ఉన్నాడు. తన పరిధి బయటనున్నటువంటి వ్యక్తుల పట్ల వ్యతిరేక ధోరణిని ప్రదర్శించేటటువంటి వాడుగా, ప్రతికూల స్వభావాన్ని ప్రదర్శించేటటువంటి వాడుగా మానవుడు ఉండినట్లు మనం గమనిస్తామండి. నా మతమే గొప్పది, మిగతా మతాలు కాదు, నా కులమే గొప్పది, మిగతా కులాలు కాదు, మా గుంపే మంచిది, మిగతా గుంపులు కావు అని ఆ పరిధికి బయట ఉన్నటువంటి వారి ఎడల ప్రతికూల స్వభావాన్ని, వ్యతిరేకతను కలిగి ఉండి, ఒక కులం వారు ఇతర కులాల మీద, ఒక జాతి వారు ఇతర జాతుల మీద, ఒక మతానికి సంబంధించిన వారు ఇతర మతాల మీద దాడి చేస్తూ, రక్తపాతాన్ని సృష్టిస్తూ ఎంతోమంది అమాయకుల మరణానికి, హత్యలకి కారణమయ్యేటటువంటి వారుగా ఉన్నారు. ఈ రీతిగా హింస చెలరేగిపోతూ, విభజనలు చెలరేగిపోతూ, అల్లకల్లోలంగా మానవ జీవితము మారిపోయినటువంటి సందర్భంలో మనకు ఇవ్వబడినటువంటి అంశము పరిధులు లేని విశ్వాసాన్ని గుర్తించి గౌరవించుట. స్నేహితులారా, మనలో చాలామంది విశ్వాసము, మతము ఒక్కటే అనుకొని జీవించేటటువంటి వారంగా ఉన్నాం. విశ్వాసము లేదా కులము, విశ్వాసము లేదా ఆచారములు ఒక్కటే, వీటి మధ్య ఏ భేదము లేదు అని భావించేటటువంటి వారంగా ఉన్నాం. అయితే మతమే విశ్వాసము, విశ్వాసమే మతము అని మనం అనుకుంటూ ఉన్నాం. కానీ ఈ రెండిటికి కూడా స్పష్టమైనటువంటి భేదం ఉండినట్లు మనం గమనిస్తాం. మొదట మనం గమనించాలి, విశ్వాసం అంటే ఏమిటంటే దేవుని పైన మనకు అమితమైన నమ్మకాన్ని కలిగి ఉండడమే విశ్వాసము, దేవుని పట్ల నిబ్బరాన్ని కలిగి ఉండడమే విశ్వాసము. అంతర్గతంగా బయటకు కనబడకుండా దేవునితో ఒక మనిషి కలిగి ఉన్నటువంటి సహవాసమే విశ్వాసం. ఇలాంటి తరుణంలో మతం అంటే కూడా కొంతవరకు దేవుని యందు విశ్వాసం ఉంచడమే, కానీ మతంలో ఎన్నో ఆచారాలు, విధానాలు, పద్ధతులు ఉండినట్లు మనం గమనిస్తాం. విశ్వాసం అనేది బయటికి కనబడదండి, మతం అనేది బయటికి కనబడుతుంది. ఆచారాలు, పద్ధతులు, విధానాలు మతంలో ఉంటాయి, కానీ ఆ వ్యక్తి హృదయంలో ఉన్నటువంటి విశ్వాసంలో ఇవన్నీ మనకు కనబడవు. ఉదాహరణకి ఒక క్రైస్తవుడు ఉన్నాడు అనుకోండి.
క్రైస్తవుడు ఒక మతస్థుడు అని మనం ఎట్లా చెప్పగలమంటే, ఆ క్రైస్తవుడు ఎన్నో ఆచారాలను, సాంప్రదాయాలను, పూజలను, మొక్కుబళ్లను చెల్లించేటటువంటి వాడుగా ఉంటాడు. ఆ మతానికి అంటే క్రైస్తవ్యానికి సంబంధించినటువంటి సిద్ధాంతాలను, నియమ నిబంధనలను కలిగి వాటిని అనుసరించేటటువంటి వాడుగా ఉంటాడు. ఆ క్రైస్తవునికి కొన్ని ధృవపత్రాలు కూడా ఉంటాయండి. బాప్తిస్మా సర్టిఫికెట్ అని, కన్ఫర్మేషన్ సర్టిఫికెట్ అని, మరి మెంబర్షిప్ కార్డ్ అని, ఇవన్నీ ఉంటాయండి. కొంతమంది చర్చికి రాకపోతూ ఉండవచ్చు, వాళ్ళు బ్యాప్టిజంలో పాల్పంపులు పొందకపోయి ఉండవచ్చు, లేక ఏ రకమైనటువంటి చర్చ్ మెంబర్షిప్ కార్డు వాళ్ళ దగ్గర ఉండకపోవచ్చు. కానీ దేవుని పట్ల ఆ వ్యక్తులు చాలా విశ్వాసాన్ని కలిగినటువంటి వారుగా ఉంటారు. కొంతమంది దేవాలయానికి వచ్చినా కూడా వాళ్ళలో నిజమైన విశ్వాసం ఉందని మనం చెప్పజాలమండి. కొంతమంది దేవాలయానికి రాకపోయినా కూడా గొప్ప విశ్వాసులుగా వారు ఉండవచ్చు. ఇలాంటి తరుణంలో స్నేహితులారా, మతం అనేది విభజిస్తూ ఉంది. మతం అనేది గుంపులను తయారు చేస్తూ ఉంది. మతం అనేది ఇది నా మతము, ఇది పలాని వాళ్ళ మతము అని మనుషులను వేరుపరిచేటటువంటిదిగా ఉంది. వెన్ ఇట్ కమ్స్ టు ఫెయిత్, విశ్వాసం దగ్గరకు వచ్చినప్పుడు అది మనుషులను విభజించలేదండి. ఈ వ్యక్తి హృదయంలో ఎంత విశ్వాసం ఉందో మనం గ్రహించలేం గనుక, ఆయనలో దేవుడంటే విశ్వాసం ఉంది, నీలో దేవుడంటే విశ్వాసం ఉంది. అంతరంగంగా హృదయంలో ఉన్నటువంటి ఆ నమ్మకత్వము మనుషులను ఐక్యపరిచేటటువంటిదిగా ఉంది. విశ్వాసం విషయానికి వచ్చేసరికి మనుషులందరిలో కూడా దేవుని పట్ల విశ్వాసం ఉంది. మనుషులందరిలో కూడా దేవుడంటే గౌరవం ఉంది. మనుషులందరిలో కూడా వారి హృదయాలలో మన కంటికి కనబడినటువంటి స్నేహము, సహవాసము వారు దేవునితో కలిగి ఉన్నటువంటి వారుగా ఉన్నారు. అదే మతం అంటే ఇది వేరే మతము, అది వేరే మతము, ఇది వేరే ఆచారము, అది వేరే ఆచారము, ఇది వేరే గుంపు, అది వేరే గుంపు అని నానా విభజనలు ఉండవచ్చు. కానీ విశ్వాసంలో ఈ రకమైనటువంటి విభజనలను మనము చూడలేము. కనుక ఈ విశ్వాసము అనేటటువంటి మాట మనుషులను ఐక్యపరిచేటటువంటిదిగా ఉంది. ఈ దినం మనం చదువుకున్నటువంటి లేఖన భాగములను కూడా గమనించినప్పుడు యెషయా గ్రంథము 44వ అధ్యాయం 28వ వచనం మొదలుకొని 45వ వచనం, ఇక్కడ ఇతరులను అంగీకరించుట చూడండి. ఈ మతం అని వీళ్ళని దూరం కొట్టడము, ఆ కులం అని వాళ్ళని దూరం కొట్టడము, ఈ జాతి అని వీళ్ళని దూరం కొట్టడము, వాళ్ళకు నాకు సరిపోయిన వాళ్ళు కాదు, వీళ్ళకు నాకు సమానమైనటువంటి వారు, వీరందరికంటే నేను గొప్పవాడనని తలపోయకుండా అందరి వ్యక్తులలో విశ్వాసం ఉంది, ఆ విశ్వాసాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు అనే ప్రజలందరినీ మనము అంగీకరించేటటువంటి వారంగా ఉండాలి. సిరియా దేశంలో అంతర్యుద్ధం జరిగిందండి. ఆ అంతర్యుద్ధం జరిగినప్పుడు సిరియా దేశానికి సంబంధించినటువంటి చాలామంది ప్రజలు ప్రాణభయంతో ఇతర దేశాలకు పారిపోయినటువంటి వారుగా, వలస వెళ్ళినటువంటి వారుగా ఉండినారు. యూరప్ దేశాలకు వెళ్ళినప్పుడు యూరప్లో చాలా దేశాలు వీళ్ళ మతము వేరే, వీళ్ళ ఆచారాలు వేరే, వీళ్ళ పద్ధతులు వేరే, వీళ్ళను మా దేశంలోనికి రానిచ్చినట్లయితే మా ఆచారాలు, మా పద్ధతులు దెబ్బతింటాయని చాలా దేశాలు వారిని తమ దేశంలోనికి రాకుండా అడ్డుకొనినటువంటి వారుగా ఉండినారు. వీళ్ళందరికీ అతీతంగా జర్మనీ దేశం మాత్రము వారిని కన్న బిడ్డలలాగా హక్కున చేర్చుకున్నటువంటి వారుగా ఉండినారు. అంటే ఇతరులను మతమని చూడకుండా, ఇతరులను జాతి అని చూడకుండా, ఇతరులది వేరే ఆచారం అని చూడకుండా జర్మనీ దేశస్థులు వాళ్ళందరినీ
కన్న బిడ్డలలాగా చేర్చుకున్నటువంటి వారుగా ఉన్నారు. చూడండి, కొన్ని పర్యాయాలు మనము మానవ స్వభావమును గమనించినప్పుడు మరి అబ్రహాం లింకన్ గారు ఉన్నారు కదండి, ఆయన సామాన్య కుటుంబం నుంచి ఎదిగి అమెరికా ప్రెసిడెంట్గా బాధ్యతలను నిర్వర్తిస్తున్నటువంటి టైంలో ఇతడు ఒక సామాన్య కుటుంబము, పేదరావాడు, అంటరాని కుటుంబానికి చెందినటువంటి వాడు, ఇతడు మనకు ప్రెసిడెంట్గా ఉండడం ఏంటండి అని భూస్వామ్యులు, ధనిక వర్గాల వారు అతని నాయకత్వాన్ని హేళన చేసినటువంటి వారుగా, వ్యతిరేకించినటువంటి వారుగా ఉన్నారు. వాళ్ళు ఆయనను అంగీకరించలేదు, కానీ ఆయన హేళన చేస్తున్నటువంటి వారిని, వ్యతిరేకించుచున్నటువంటి వారిని ఎంతో ప్రేమ కలిగిన హృదయంతో అంగీకరించినటువంటి వాడుగా ఉన్నాడు. ఒక సభలో ఒక ధనవంతుడు అబ్రహాం లింకన్ గారితో పలికిన మాట, మిస్టర్ అబ్రహాం లింకన్, నేను వేసుకున్నటువంటి షూ మీ నాన్నగారు తయారు చేసినవి అని అవమానించినాడు. దానికి అబ్రహాం లింకన్ గారు, సార్, మా నాన్నగారు తయారు చేసినటువంటి షూ మీకు సరిపోయిందా? ఆ షూలో ఏదైనా సమస్య ఉంటే చెప్పండి, నేను తిరిగి దాన్ని రిపేర్ చేసి నీకు ఇస్తానని పలికినాడు. అంటే ఆయనను అంగీకరించకపోయినా ఆయన ఇతరులను అంగీకరించినటువంటి వాడుగా ఉన్నాడు. ఈ లేఖన భాగము, చదవబడిన లేఖన భాగము మనము ఆలోచించినట్లయితే ఇశ్రాయేల్ జనాంగానికి మేమే పిలువబడినటువంటి జనాంగము, మేమే పరిశుద్ధమైన జనాంగము, మేమే దేవుని జనాంగము, ఇతరులందరూ కూడా అపవిత్రమైనటువంటి జనాంగము. దేవుని ఎన్నిక కానీ, దేవుని యొక్క పిలుపు కానీ ఆ జనాంగాలకు లేదు అని ఇతరులను అంగీకరించకుండా తిరస్కరించే స్వభావము వారు కలిగినటువంటి వారుగా ఉన్నారు. ఈ దినాలలో చాలామంది మతానికి సంబంధించినటువంటి బిడ్డలలో, చాలామంది కులానికి సంబంధించినటువంటి బిడ్డలలో ఈ రకమైన తిరస్కార ధోరణి ఉండడాన్ని మనము గమనిస్తూ ఉన్నాం. ఈ అధ్యాయం యొక్క సందర్భాన్ని మనం గమనించినట్లయితే ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా, యూదా జనాంగం అంతా కూడా బబులోను చెర, మరి ముఖ్యంగా యూదా జనాంగం అండి బబులోను చెరలో ఉన్నారు. వారు స్వేచ్ఛను కోల్పోయి పరాయి దేశంలో బానిసలాగా బ్రతుకుతూ ఉన్నారు, దోచుకొనబడినారు, యుద్ధంలో ఓడిపోయినారు, వాళ్ళ పిల్లల జీవితాలు చెల్లచెదురైపోయినవి, ప్రియమైనటువంటి వారిని కోల్పోయినటువంటి వారుగా ఉన్నారు. అయితే వాళ్ళకు ఒక విశ్వాసం ఉందండి, దేవుడు మా యూదా జనాంగంలోనే ఒక నాయకుడిని ఎన్నిక చేసుకొని ఈ బబులోను చెరలో నుండి మమ్మల్ని విడిపిస్తాడని యూదా నాయకుని కొరకు, యూదా శూరుని కొరకు వారు ఎదురు చూస్తున్నటువంటి సందర్భం. వాళ్ళ మానవ ఆలోచనలకి వ్యతిరేకంగా దేవుడు యూదా జాతి కానటువంటి రాజును ఆయన ఎన్నిక చేసుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. చూడండి, పర్షియా రాజు కోరేషును ఇశ్రాయేలు యూదా జనాంగానికి విమోచకుడిగా ఆయన ఎన్నిక చేసుకున్నాడు. బహుశా కోరేష్ గారికి యెహోవా దేవుడు అంటే ఎవరో తెలియకపోవచ్చు, ధర్మశాస్త్రం అంటే ఏందో తెలియకపోవచ్చు, యెహోవా దేవునికి ప్రార్థన ఎలాగూ చేయవలెనో తెలియకపోవచ్చు. అయితే కోరేషు మానవత్వానికి విలువనిచ్చేటటువంటి వాడు, స్వేచ్ఛ కలిగిన జీవితానికి విలువనిచ్చేటటువంటి వాడు. ఎవరు బానిసలుగా బ్రతకొద్దు, మానవులందరూ స్వేచ్ఛగా బ్రతకాలి, వారి వారి దేశాలలో వారి వారి కుటుంబాలతో కలిసి జీవించాలనే మంచి మనసు కలిగి స్వేచ్ఛకి విలువనిచ్చే ఆలోచన కలిగినటువంటి వాడు. అతని నాయకత్వాన్ని బట్టి, అతనిలో ఉన్న మంచితనాన్ని బట్టి యూదులు ఎవరిని కాదండి, వేరే జాతికి సంబంధించినటువంటి వ్యక్తిని ఆయన రాజుగా నియమించి తన విమోచన కార్యం ఏదైతే ఉండిందో, తన విడుదల ప్రణాళిక అయితే ఏదైతే ఉండిందో దాని ద్వారా
యూదా జనాంగాన్ని చెరలో నుండి విడిపించినటువంటి వాడుగా ఉండినాడు. కనుక స్నేహితులారా, మరి యూదా జనాంగానికి ఈ ఆలోచన ఉండొచ్చండి, కోరేషు మా రాజు కాదు, మా జాతి కాదు, ఆయనకు ప్రార్థన తెలియదు, ధర్మశాస్త్రం తెలియదు, దేవుణ్ణి ఎప్పుడు ఆయన సంప్రదించలేడు అనే ఆ తిరస్కార భావము యూదా ప్రజలలో ఉండవచ్చు. కానీ దేవుడు జాతిని బట్టి తిరస్కరించే దేవుడు కాదు, మతాన్ని బట్టి తిరస్కరించే దేవుడు కాదు. కాబట్టి ఏ జాతి వాళ్ళైనా, ఏ ఆచారాలకు సంబంధించినటువంటి వారైనా దేవుని దృష్టిలో సమానమైనటువంటి వారే. కాబట్టి దేవుని దృష్టిలో అందరూ సమానమే అయినప్పుడు దేవుడు వాళ్ళ హృదయాలలో ఉన్న మంచిని, వాళ్ళ హృదయాలలో ఉన్న విశ్వాసాన్ని చూసి వాళ్ళను అంగీకరిస్తూ ఉన్నప్పుడు మనుషులంగా మనం ఎందుకండి ఈ మతం వాళ్ళను దూరం పెట్టాలి, ఆ జాతి వాళ్ళని దూరం పెట్టాలి, ఆ కులం వాళ్ళని దూరం పెట్టాలి, ఆ కాలనీ వాళ్ళని దూరం పెట్టాలి, ఆ గుంపు వాళ్ళని దూరం పెట్టాలి, వాళ్ళు మన వాళ్ళు కాదు అన్న ఆ చెడ్డ మనసు మనలో ఎందుకు ఉండాలి? దేవుడు ఆ రీతిగా ఆలోచించట్లేదు కదా, మనం కూడా ఆ రీతిగా ఆలోచించకూడదు అనే విషయాన్ని మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. అదే రీతిగా స్నేహితులారా, ఇతరుల విషయంలో సానుకూలంగా ప్రతిస్పందించాలి. ఇతర జాతులకి, ఇతర మతాలకి, ఇతర ప్రాంతాలకి, ఇతర భాషలకి, ఇతర వేషాలకి, ఇతర సంస్కృతులకి, ఆచారాలకి సంబంధించినటువంటి వ్యక్తుల పట్ల మనము సానుకూలంగా ప్రతిస్పందించేటటువంటి వారంగా ఉండాలి. ఈ వ్యక్తి మా మతస్థుడు కాదని వ్యతిరేకించకూడదు, ఈ వ్యక్తి మా కులస్థుడు కాదని వ్యతిరేకించకూడదు, ఈ వ్యక్తి మా గుంపు కాదని త్రోసివేయకూడదు. చూడండి, క్రైస్తవ్యంలో కూడా కొన్నిసార్లు ఇతర సంఘములకు చెందిన వారు మనలను ఏమంటారనంటే వీళ్ళు వేషధారులండి, పాపులండి, రక్షణ లేని వారండి అని అంటారు. అలాగునే చాలామంది వేరే వేరే మతాలకి సంబంధించినటువంటి వారు క్రైస్తవులు మతాలను మారుస్తారండి, వాళ్ళు బలవంతంగా మతాన్ని మారుస్తారండి అనే క్రైస్తవుల పట్ల కూడా మనము ఇతరులను తిరస్కరించుచున్నట్లుగానే ప్రతికూల ధోరణి చూపుచున్న రీతిగానే వారు కూడా మన ఎడల ప్రతికూల ధోరణిని చూపేటటువంటి వారుగా ఉన్నారు. చూడండి, ఈ రోజుల్లో ఒక తండ్రి చెప్తేనే పిల్లలు విననటువంటి దినాలలో ఉన్నాం. పిల్లలు చెప్పినప్పుడు తల్లిదండ్రులు అర్థం చేసుకున్నటువంటి దినాలలో ఉన్నాం. ఎవరు ఏది చెప్పినా కూడా వాళ్ళ సొంత ఆలోచనల ప్రకారము మనుషులు నడవడానికి ఇష్టపడుతున్నటువంటి దినాలలో ఉన్నాం. ఈ రోజుల్లో కూడా ఈ మతాన్ని నమ్మకయ్యా, ఈ మతాన్ని నమ్మనంటే గుడ్డిగా ఎలా నమ్ముతారండి? కానీ బలవంతపు మత మార్పిడులు ఉన్నవని చాలామందిని మనం వ్యతిరేకించేటటువంటి వారంగా, దూషించేటటువంటి వారంగా ఉన్నాం. ఈ కోణంలో స్నేహితులారా, క్రైస్తవ సంఘము ప్రారంభపు దినాలలో యూదా మతం నుండి కొంతమంది క్రైస్తవులైనారు, యూదేతర మతాల నుండి కొంతమంది క్రైస్తవులైనారు. ఈ యూదా మతం నుండి క్రైస్తవులైనటువంటి వారికి, యూదేతర మతంల నుండి క్రైస్తవులైనటువంటి వారికి వ్యతిరేక భావనలు నుండినవి, ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఉండినవి. యూదా మతం నుండి క్రైస్తవులైనటువంటి వారు యూదేతర మతంల నుండి క్రైస్తవులైనటువంటి వారిని మీరు ధర్మశాస్త్రాన్ని పాటించినప్పుడే, సున్నతి పాటించినప్పుడే, యూదా మతానికి సంబంధించినటువంటి నియమ నిబంధనలను పాటించినప్పుడే మీరు నిజంగా రక్షింపబడినట్లు, నిజమైన క్రైస్తవాన్ని కలిగి ఉన్నట్లు అని ఈ రెండు గుంపులు వ్యతిరేక ధోరణితో పరస్పరము ప్రతికూల ఆలోచనలతో ముందుకు సాగుతున్నటువంటి వేళ అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 24వ వచనం నుండి 33వ వచనం వరకు గమనించినప్పుడు చూడండి స్నేహితులారా, పేతురుకు ఒక దర్శనం కలిగిందండి.
ఆ దర్శనం మందు 4 చెంగులు చేతబట్టుకొని ఆకాశము నుండి కిందికి దిగినటువంటి ఒక దుప్పటి కనబడింది. ఆ దుప్పటిలో ఇశ్రాయేలులు లేక యూదులు అపవిత్రమైనటువంటి జంతువులు, తినకూడనటువంటివి, నిషేధింపదగినటువంటివని భావించే అనేక జంతువులు దాంట్లో కనబడినవండి. అప్పుడు ఒక స్వరాన్ని పేతురు గారు విన్నారు, వీటిని చంపుకొని తినుమని. అప్పుడు పేతురు గారు అన్నారు, అయ్యా ఇవి నిషేధింపదగినవి కదా, ఇవి అపవిత్రమైనవి కదా, వీటిని నేను తినకూడదని అంటే దేవుడు ఆయనను తినాలని మరలా సెలవిచ్చినట్లు మనము జ్ఞాపకం చేసుకొనబడతాం. అయితే ఈ దర్శనం యొక్క భావము ఏమిటని ఆలోచించినప్పుడు స్నేహితులారా, పేతురు గారు అననీయ అనబడినటువంటి యూదేతరుని యొక్క గృహంలోనికి వెళ్ళాలి, అక్కడ బోధించాలి, సహవాసం చేయాలి, భోజనం చేయాలి. ఆ వ్యక్తిని పట్ల, అతని యొక్క ఔషధల పట్ల, అతని యొక్క ఆతిథ్యం పట్ల, అతని యొక్క ఆహ్వానం పట్ల సానుకూలంగా వ్యతిరేకించకుండా, అయ్యా నువ్వు యూదుడవు కాదు, నీ ఇంటిలోనికి రాను, నీకు బోధించా, నీతో భోజనం చేయను, నీతో సహవాసం చేయను, నిన్ను తాకడానికి కూడా నువ్వు ఒక అపవిత్రమైనటువంటి అంటరాని వ్యక్తివి అనకుండా అతని పట్ల అతని ఆహ్వానాన్ని స్వీకరించాలి, అతని యొక్క పిలుపునుకు స్వీకరించాలి, అతని యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించాలి అని దేవుడు తెలియజేసినటువంటి వాడిగా ఉండినాడు. ఆ మాటను విని పేతురు తన గత జీవితాన్ని ప్రక్కన పెట్టి అననీయ అనే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి అతనితో సహవాసం చేసి అతని ఆతిథ్యాన్ని స్వీకరించినటువంటి వాడుగా ఉన్నాడు. గనుక స్నేహితులారా, ఏ వ్యక్తులను మనం మతం పేర దూరం పెడుతున్నామో, కులం పేర దూరం పెడుతున్నామో, ఆ పాత స్వభావాన్ని విడిచిపెట్టి అందరి పట్ల సానుకూలమైన ప్రతిస్పందన కలిగి ఉండాలనే మనవి మీ ఎదుట ఉంచుచున్నాను. ఇతరులను మనము గౌరవించేటటువంటి వారంగా ఉండాలి. చూడండి స్నేహితులారా, నేటి మానవ సమాజాన్ని మనం గమనించినప్పుడు మతాన్ని బట్టి, కులాన్ని బట్టి, జాతిని బట్టి, డబ్బును బట్టి మనుషులను మనము గౌరవిస్తూ ఉన్నాం, కానీ మనిషిని మనం గౌరవించడం లేదు. మానవత్వపు విలువలతో మనిషిని మనము గౌరవించనటువంటి వారంగా ఉన్నాం. యూదులు నివసించే వీధులలోనికి కానీ, గృహాలలోనికి కానీ ఇతర మతాలకి సంబంధించినటువంటి వారిని, ఇతర ఆచార వ్యవహారాలకి సంబంధించినటువంటి వారిని రానిచ్చేటటువంటి వారు కాదు. వాళ్ళ కాలనీలలోనికి యూదులు కూడా వెళ్ళేటటువంటి వారు కాదు. ఒకవేళ వెళ్ళాల్సి వస్తే అక్కడి నుండి తిరిగి వచ్చిన తర్వాత శుద్ధీకరణ ఆచారములను, అయ్యో పలాని వీధిలోనికి వెళ్ళి నేను మైలబడిపోయినాను, పలాని గృహంలోనికి వెళ్ళి నేను మైలబడిపోయినాను అనే శుద్ధీకరణ ఆచారములు జరిగించేటటువంటి వారు. ఇలాంటి తరుణంలో తన చిన్న కుమార్తె మరణపు అంచు వరకు వెళ్ళినదని, తన చిన్న కుమార్తె విపరీతమైన బలహీనతలతో బాధపడుతూ దయ్యము చేత పీడింపబడుతూ ఉన్నదని యూదా జాతి కానటువంటి ఒక సామాన్యమైన, ఆ దినాలలో అంటరాని జాతిగా ఎంచబడిన కానాను స్త్రీ ఒక ఆమె యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఉన్నది. మొదటలో ప్రభుల వారి మాటలు కూడా ఆమె ఎడల ప్రోత్సాహకరంగా లేవండి. ఒక రకంగా అన్య జాతులను యూదులు కుక్కలని భావించిన రీతిగా ప్రభుల వారి మాటలో కూడా కుక్క అనే పదాన్ని మనము గమనించగలుగుతాం. మొదట ఆమెను పట్టించుకోనటువంటి వాడుగా, పలకరించినటువంటి వాడుగా, ప్రతిస్పందించినటువంటి వాడుగా ప్రభుల వారు మనకు అక్కడ కనబడతాడు. ఎందుకు ఆయన పట్టించుకోనటువంటి వాడుగా కనబడుతూ ఉన్నాడనంటే, ఇతర జాతుల వారి ఎడల, స్త్రీల ఎడల, బలహీనుల ఎడల, బాధలో అవసరతలలో ఉన్నటువంటి వారి ఎడల తన శిష్యుల యొక్క
మనసు ఏమై ఉన్నది అని గ్రహించడానికి ప్రభుల వారు కొద్దిసేపు ఆ రీతిగా వ్యవహరించినారు. ఆమె బల్ల క్రింద పడి ఉన్న ముక్కలు కుక్క పిల్లలు తింటవి కదా అని ప్రభుల వారి పట్ల ఆమె విశ్వాసాన్ని ప్రకటించినప్పుడు ప్రభుల వారు, అమ్మా నీది గొప్ప విశ్వాసం అమ్మా, ఇంత గొప్ప విశ్వాసము ఇశ్రాయేలీయులలో కూడా నేను గమనించలేదమ్మా అని ఆమెలో ఉన్న విశ్వాసాన్ని ఆమెలో ఉన్న విశ్వాసాన్ని మెచ్చుకొనుచు ఆమె కుమార్తెను స్వస్థపరిచినటువంటి వాడిగా ఉండినాడు. కనుక స్నేహితులారా, ఈ దినాన కూడా మతాలకి అతీతంగా, భాషలకి అతీతంగా, మానవులుగా మనము అడ్డుగోడలు నిర్మించుకొని బ్రతుకుచూ ఉన్నటువంటి బ్రతుకులకి అతీతంగా చాలామంది ప్రజలలో దేవుని పట్ల విశ్వాసం ఉందండి. దేవుడు అనే వాని పట్ల వారికి విశ్వాసం కలిగి ఉన్నప్పుడు వారందరినీ దేవుని పట్ల విశ్వాసం కలిగినటువంటి వారుగానే మనం చూడాలి. కానీ వారందరినీ తిరస్కరించుచు, బాధించుచు, వ్యతిరేకించుచు, వాళ్ళ దుఃఖానికి, నష్టానికి, కష్టానికి కారణమవుచు, నీది వేరే గుంపయ్యా, నీది వేరే పార్టయ్యా, నీది వేరే మతమయ్యా, మీది వేరే జాతయ్యా అని ఇబ్బందులకు గురి చేయకుండా మానవత్వాన్ని గౌరవించి అందరితో కలిసి మెలిసి జీవించాలని, పరిధి లేనటువంటి విశ్వాసాన్ని వారి హృదయాలలో మనం గమనించాలని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదాము. కృపగల తండ్రి, ప్రేమగల మా దేవ, భాషలు, మతాలు, జాతులు, ప్రాంతాలు వేరువేరైనప్పటికీ మానవులలో దేవుడు అనే విషయంలో అమితమైనటువంటి విశ్వాసము ప్రజలు కలిగినటువంటి వారుగా ఉన్నారయ్యా. ఆ దేవునితో వ్యక్తిగతమైన సహవాసము కలిగి ఆ దేవుణ్ణి గౌరవిస్తూ ఆరాధన చేస్తున్నటువంటి ప్రజలు ఎంతోమంది ఉండినారయ్యా. మేము ఆ వ్యక్తులలో ఉన్నటువంటి నిజమైన విశ్వాసాన్ని చూచి తరించి వారిని ప్రోత్సహించే మనసు మా అందరికీ అనుగ్రహించుమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా సమాజముల యందు మతమని, కులమని, జాతి అని, భాష అని ఎన్నో అడ్డుగోడలను, విభజనలను కల్పించుకొని ఒకరి ఎడల ఒకరము వ్యతిరేక ధోరణి కలిగి దాడులు సలిపేవారున్నారు, హత్యలు చేసేటటువంటి వారు ఉన్నారు. అల్లా కల్లోలాన్ని సృష్టించి అమాయకపు ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేసేటటువంటి వారు ఉన్నారయ్యా. ఈ అడ్డుగోడలనన్నిటినీ దూరపరిచి మానవత్వపు విలువలతో మేము జీవించినట్లు మా మనోనేత్రములను తెరవమని క్రీస్తు పేరట వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడును గాక.